రాయలసీమ స్టైల్ మష్రూమ్ మసాలా రెసిపీ చూద్దాం. దీనికోసం ముందుగా కర్రీ బేస్కి ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని సోంపు ఒక స్పూను, జీలకర్ర హాఫ్ స్పూను, ధనియాలు హాఫ్ స్పూను, మిరియాలు హాఫ్ స్పూన్ వేసుకొని తర్వాత కొంచెం పట్టా లవంగం కూడా వేసుకుంటున్నాను అండ్ ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నాను మూడు దాకా. తర్వాత కరివేపాకు, కొంచెం కొబ్బరి, ఒక 2 స్పూన్స్ కొబ్బరి యాడ్ చేసుకుంటున్నాను. బాగా ఫ్రై అయ్యాక చల్లార్చి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుంటున్నాను బాగా నున్నగా. తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ తీసుకొని పోపు పెట్టుకొని కరివేపాకు కూడా వేసుకొని ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యే వరకు వేయించుకొని సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకుంటున్నాను నేను ఇక్కడ గ్రేవీ కోసం. తర్వాత ఆనియన్స్ బాగా వేగినాక టొమాటోస్ కూడా సన్నగా తరిగి వేసుకొని పచ్చిమిర్చి చీలికలు, కొంచెం హాఫ్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్, ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా కూడా వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. అది కొంచెం బాగా ఫ్రై అయినాక పసుపు, కారం, కొద్దిగా గరం మసాలా కూడా వేసుకుంటున్నాను. మళ్ళీ కడిగి పెట్టుకున్న మష్రూమ్స్ కూడా వేసుకొని బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకొని ఉప్పు కూడా యాడ్ చేసుకొని వాటర్ కన్సిస్టెన్సీ యాడ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ గ్రేవీకి తగినట్లుగా. తర్వాత లాస్ట్లో కొత్తిమీరతో ఫ్లేవర్ కోసం కొత్తిమీర యాడ్ చేసేసుకొని దించేసుకోవడమే. చాలా క్విక్ అండ్ ఈజీ రెసిపీ, తప్పకుండా ట్రై చేయండి. చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. అండ్ అలాగే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.